أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون أياما معدودات فمن كان منكم مريضا أو على سفر فعدة من أيام أخرى وعلى الذين يطيقونه فدية طعام مسكين. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం, మనందరి దైవము ప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 183వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, మరి నిన్న మనము చెప్పుకోవడం జరిగింది, ఇస్లాం అనే సౌధానికి 5 మూల స్తంభాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మనిషి తన దైవం ఒక్కడే అని సాక్ష్యం ఇవ్వడము. 2, అతను 5 పూటలా కూడా ప్రార్థనను స్థాపించడము. ఇక 3వది రంజాను మాసంలో ఉపవాసాలు ఉండడము. 4వది అతని వద్ద ధనం ఉన్నట్లయితే ఖర్చులు పోగా మిగిలిన ధనంలో అతను 2.5% పేదలకు దానం చేయడము. ఇక 5వది అతను జీవితంలో కనీసం ఒక్కసారైనా మక్కా యాత్ర చేయడం, ఒకవేళ అతను స్థితివంతుడైతే. ఈ 5 మూల స్తంభాల మీద ఈ ధర్మము ఆధారపడి ఉన్నది. అందులో మధ్యది అయినటువంటి ఉపవాసాన్ని గురించి దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. ఓ మానవులారా, ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీకు ఉపవాసము విధిగా నిర్ణయించబడింది, తప్పనిసరిగా మీరు ఆచరించవలసినటువంటి ఆరాధన ఇది అని దైవము ఇక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. ఇది మీకే కాదు, మీకు పూర్వం గతించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ విధానము, వారికి కూడా ఈ విధానం ఉండేది అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. దీనికి కారణం ఏమిటంటే, ఎందుకు ఈ ఉపవాసాన్ని మీరు పాటించాలి అంటే, లఅల్లకుం తత్తఖూన్ అంటున్నాడు. అంటే దీని ద్వారా మీలో భయభక్తులు జనిస్తాయి. భయభక్తులు అంటే ఏమిటండి? భయభక్తులు అంటే సోదరులారా, దైవము మనిషిని చూస్తున్నాడు అని, అతను ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్న అనుక్షణం కూడా అతనిని గమనిస్తున్నాడు అని, అతని కర్మల గురించి సంజాయిషి అడుగుతాడన్న భయంతో ఈ జీవితాన్ని ఒక క్రమబద్ధంగా దైవం సూచించని విధానంగా అతను గడపడమే భయభక్తి అంటే. కాబట్టి సోదరులారా, ఈ భయభక్తి జనింపజేయడమే ఈ ఉపవాసం యొక్క లక్ష్యము. అంటే మనిషి యొక్క ఆంతర్యాన్ని పరిశుభ్రపరిచి, ఈ మనసులో ఉన్నటువంటి ఈ కుతంత్రాలను, ఈ కుళ్ళును కడిగివేసి, అన్ని రకాల చెడుల నుండి అతని మనస్సును పవిత్రం చేసి ఒక ఉత్తమమైనటువంటి దైవదాసునిగా మార్చడమే ఈ ఉపవాసం యొక్క లక్ష్యము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ భయభక్తులు అన్న దాని గురించి ఒక ఉదాహరణ చెప్పారు. అదేమిటంటే, చూడండి, ఒక ఇరుకైన బాట ఉన్నది. ఆ బాటలో అటు ఇటు కూడా ముళ్ళ చెట్లు ఉన్నాయి. అటువంటి సందర్భంలో మీరు ఏ విధంగా ఆ బాటలో మీరు ప్రయాణం చేస్తారు అని తన శిష్యులను అడిగినప్పుడు శిష్యులు చెప్పారు, చాలా జాగ్రత్తగా అందులో మనము ప్రయాణం చేయవలసి ఉంటుంది కదా అన్నారు. ప్రవక్త వారు అదే చెప్పారు. ఎంత జాగ్రత్తగా అయితే మీరు మీ బట్టలను దగ్గరగా చేసుకుని ఆ ముళ్ళకు తగలకుండా ఎంత జాగ్రత్తగా వెళ్తారో, అదేవిధంగా
ఈ జీవితాన్ని కూడా మీరు అదేవిధంగా జీవించాలి. ఎందుకంటే ఈ ముళ్ళ చెట్లు అనేవి మనిషిని ఆకర్షించే ఈ రకరకాలైనటువంటి ఆకర్షకాలు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి ప్రపంచం వైపు ఆకర్షించకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ జీవితాన్ని మీరు గడపాలి. కాబట్టి నాకు ఈ ప్రపంచక ఆకర్షణలు అంటే చాలా భయం అండి, నేను జీవితాన్ని గడపను అని మనిషి మరి ఎక్కడోకో పోయి చెట్లలోకో లేకపోతే ఏ కొండల్లో తపస్సు చేసుకునే సన్యాసాన్ని అవలంబిస్తూ ఉంటాను, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అంటే అది కూడా తప్పే. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం జీవితం గడపాలి. మనమందరం కూడా మనం ఏ అడవుల్లోకి పోతే ఈ ప్రపంచం ఎందుకు? దైవము ఈ ప్రపంచాన్ని మనిషి కోసం సృష్టించాడు. సర్వ ప్రపంచాన్ని మనిషి కోసం సృష్టించాడు. మనిషి మాత్రము మరి తన దాస్యం చేయడం కోసము దైవం సృష్టించడం జరిగింది. సమస్త ప్రకృతి దైవాజ్ఞ మేర మనిషికి సేవ చేస్తున్నట్లయితే మరి మనిషి దైవానికి సేవ చేయాలి. ఇది నియమం. మనిషిని పుట్టించడానికి దైవము నిర్దేశించినటువంటి నియమం ఏమిటంటే సర్వ ప్రకృతి కూడా మనిషికి సేవ చేస్తుంటే మనిషి మాత్రము తన దైవానికి, తన సృష్టికర్తకు మాత్రమే సేవ చేయాలి, ఆరాధన చేయాలి. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవము భయభక్తులు జనింపజేయడమే ఈ ఉపవాసం యొక్క లక్ష్యము అంటున్నాడు. కాబట్టి ప్రవక్త వారు చెప్పారు, మరి మీరు ఈ ప్రపంచాన్ని మీరు ప్రపంచంలోనే మీరు జీవితం గడపాలి. అయితే ఈ ప్రాపంచిక వ్యామోహాలు మిమ్మల్ని ఆకర్షించకుండా జాగ్రత్తగా జీవితం గడపాలి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి మరొక ఉదాహరణ చెప్పారు, మరి మీరు ఒక నదిలో ప్రయాణం చేస్తున్నారు, ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. మీ గమ్యాన్ని మీరు చేరాలంటే తప్పనిసరిగా ఆ నదిని మీరు దాటవలసి ఉంటుంది. అయితే ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు మీ పడవలోకి కానీ వచ్చినట్లయితే ఆ పడవ మీతో పాటు మునిగిపోతుంది. కాబట్టి ఈ నది అనేది ప్రపంచము, ఆ పడవ అనేది మీ జీవితము. మీరు ఈ జీవితాన్ని గడుపుతూ ఉండాలి, ఈ ప్రపంచంలోనే మీరు గడుపుతూ ఉండాలి. కానీ పొరపాటున కూడా ఈ ప్రపంచము మీలోనికి ప్రవేశించినట్లయితే అది మిమ్మల్ని ముంచివేస్తుంది అని చాలా చక్కటి ఉదాహరణను ప్రవక్త వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా భయభక్తులు అంటే మనిషి తన యొక్క దైవం యొక్క ఆజ్ఞ మేర జీవితం గడపడము, తన ఇష్టాలను అతను పక్కన పెట్టి తన దైవం యొక్క ఆజ్ఞ మేర జీవితం గడపడమే మరి నిజమైనటువంటి భయభక్తి అన్నమాట. మరి అంతిమ గ్రంథం ఖురాన్ ఒక సందర్భంలో చెప్తున్నాడు దైవము, మరి ఎవరైతే ఒకరోజు నేను నా ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని అన్న భయంతో తన మనస్సును, అతను మనోకాంక్షలను అతను నియంత్రణ ఉంచుకుని జీవితం గడుపుతాడు, వాడు స్వర్గాన్ని పొందుతాడు. మరి ఎవరైతే ఈ ప్రపంచమే పరమావధిగా జీవితం గడుపుతాడో, ఇక్కడే జీవనము ఇక్కడే మరణము అని అతను ఈ ప్రపంచక వ్యామోహాలు వెంటపడి మరి తన పరలోకాన్ని నిర్లక్ష్యం చేస్తాడో అతని నివాసము నరకం అవుతుంది అని అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ ఉపవాసం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే మనిషిని ఒక మంచి మానవునిగా, ఉత్తమమైనటువంటి దైవ భీతిపరునిగా మార్చడమే ఈ ఉపవాసం యొక్క లక్ష్యం. అయితే సోదరులారా, అనేక ఆరాధనలు ఉన్నాయి. మరి దైవము ఈ ఉపవాసాన్ని ఎందుకు నిర్ణయించాడు? ఆర్థిక సంబంధమైనటువంటి ఆరాధనలు చేయొచ్చు. మీరు ఈ విధంగా ఇంత సొమ్మును మీరు దానం చేయండి అని చెప్పవచ్చు. కానీ సోదరులారా, ఈ ఇతరత్ర ఆరాధనలు మరి మనిషి చేస్తున్నప్పుడు అది అందరికీ కనబడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా దానం చేస్తున్నారనుకోండి, ఆ దానాన్ని నలుగురు కూడా చూసే అవకాశం ఉంటుంది. కానీ ఉపవాసం ఉంది చూసారా, ఈ ఉపవాసము అతనికి మరియు అతని దైవానికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఇంటిలో బాగా అంతా కూడా తినేసి భోజనం చేసేసి నేను ఉపవాసం ఉంటున్నాను అంటే అందరం కూడా నమ్మేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది ఎవరికి కూడా కనిపించేది కాదు కాబట్టి. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, దైవం ఈ విధంగా చెప్పారు, మరి దాసుని యొక్క ఇతర ఆరాధనలు అతని కోసము, కానీ ఈ ఉపవాసము నా కోసము. కాబట్టి నేనే మరి ప్రత్యేకంగా అతనికి మరి పుణ్యాన్ని ప్రసాదిస్తాను అని దైవము సెలవిచ్చినట్లు ప్రవక్త వారు చెప్పారు. ఎందుకంటే ఉపవాసం అందరికీ కనిపించేది కాదు, కేవలము అతని దైవం మాత్రమే, అతని దైవానికి మాత్రమే తెలిసినటువంటి సత్యం అన్నమాట అది. ఒకవేళ అతను ఇంటిలో ఆహార పదార్థాలు ఉంటాయి, బయట నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకోవచ్చు, కానీ ఇంటిలో ఆహార పదార్థాలు అతను తినివేయచ్చు, భుజించేయచ్చు. కానీ
దైవం చూస్తున్నాడు, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా అన్న భీతితోటి అతను ఉపవాసం ఉంటాడు. కాబట్టి దైవము ఆ ఉపవాసానికి నేను ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి దైవం చెప్పినట్లు ప్రవక్త వారు సెలవిచ్చారు. కాబట్టి సోదరులారా, మనిషి దైవానికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలుగుతాడు? ఆరాధనలు చేయగలుగుతాడా? లేకపోతే దైవానికి ఏదైనా భోజనం పెట్టగలడా? ఆయనకు ఏం అవసరం ఉంటుంది? లేకపోతే ఆయనకి ఏదైనా మరి పెద్ద గృహాన్ని కట్టించి, లేకపోతే ఆయనకు బంగారు ఆభరణాలు చేయించి మరి ఆయనకు పెట్టగలడా? ఆయనకు ఏం అవసరం ఉంటుంది? ఆయన అల్లాహు సమద్, ఎవరి ఆపేక్షత, ఏ కోరిక లేనివాడు ఆయన, అన్ని కోరికలకు అతీతుడు ఆయన. కాబట్టి మనము ఆయనకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలపగలము? కాబట్టి మనిషి ఈ ఉపవాసం ద్వారా ఈ తన శరీరాన్ని శుష్కింపజేసుకుని సుమారు 15-14 గంటల పాటు మరి ఏమాత్రం కూడా తిండి నీరుకి దూరంగా ఉండి ఈ విధంగా తనను కష్టపెట్టుకుని దైవాన్ని సంతృప్తిపరచడమే మనిషి చేయగలిగే ఆరాధన అన్నమాట. మరి దైవం ఇంకా తెలియజేస్తున్నాడు, ఈ ఉపవాసము కొన్ని దినాల వరకే. 3 సంవత్సరం అంతా కూడా ఉపవాసం ఉండనవసరం లేదు, లేకపోతే 6 నెలల పాటు ఉపవాసం ఉండనవసరం లేదు. ఈ రంజాను మాసాన్ని మీరు ఉపవాసాల యొక్క మాసంగా చేసుకోండి అని చెప్పడం జరిగింది. అందుకనే దైవం చెప్తున్నాడు, ఈ ఉపవాసాలు కొన్ని దినాల వరకే. అయితే మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే, చూడండి, దైవం ఉపవాసాన్ని అందరికీ విధించాడు, అయితే కొంత వెలుసుబాటును కూడా ఇక్కడ కల్పిస్తున్నాడు. అదేమిటంటే, మీరు బాగా వ్యాధిగ్రస్తులైపోయారు, ఉపవాసాన్ని పాటించే శక్తి మీలో లేదు. అటువంటి సందర్భాల్లో దైవం చెప్తున్నాడు, ఇంకా మీరు ప్రయాణంలో ఉన్నట్లయితే, అర్జెంటుగా ఏదో పని పడింది, మనం ప్రయాణంలో ఉంటున్నాము, ప్రయాణంలో మరి అతను ఉపవాసాన్ని పాటించే అవకాశం ఉండదు. అటువంటి సందర్భాల్లో దైవం చెప్తున్నాడు, మీరు వేరే దినాలలో ఈ ఉపవాసాన్ని పూర్తి చేయండి అంటున్నాడు. మాఫీ చేయడం లేదు సోదరులారా. చూడండి, చాలామంది ముస్లిం సోదరులు చిన్న చిన్న కారణాలకు ఉపవాసాన్ని పాటించడం మానివేస్తుంటారు. చూడండి, ఇంకొక 10-12 రోజుల్లో మనము శుభాల సరోవరమైనటువంటి మరి వరాల వసంతమైనటువంటి రంజాను మాసంలో మనం ప్రవేశిస్తున్నాము. మరి ఇది ఎలాంటి మాసం అంటే, దేవుని కారుణ్యము మరి వాన మాదిరిగా, వర్షం మాదిరిగా కురిసే మాసం ఇదంతా కూడా. మరి దేవుని కారుణ్యాన్ని మరి ఎవడైతే ఒడిసి పట్టుకుంటాడో, ఎవడైతే దాన్ని పట్టుకుంటాడో అతను మాత్రమే సాఫల్యం పొందుతాడు. ఎవరైతే దాన్ని మరి పట్టించుకోకుండా నేలపాలు చేస్తాడో మరి అతను ఎంత మాత్రం కూడా సాఫల్యాన్ని పొందలేడు. చూడండి, పైనుండి వాన పడుతుంది, మనము ఎందులోనైనా పట్టుకుని, లేకపోతే ఎక్కడి నుండైనా మనము దాన్ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అది మనకు ఉపయోగపడుతుంది. లేదు, చూస్తూ అలా గడిపేసామనుకోండి, ఆ వాన నీరంతా కూడా నేలపాలైపోతుంది. అదేవిధంగా దేవుని కారుణ్యాన్ని మనము తగిన విధంగా మనము దాన్ని ఒడిసి పట్టుకోగలిగితే, మనము ఆరాధన చేసి ఉపవాసాలు పాటించి దేవుని కారుణ్యాన్ని మనము పట్టుకోగలిగితే, అప్పుడు మనము మరి సాఫల్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, ఒక వెలుసుబాటు ఇస్తున్నాడు. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులై ఉంటే, లేకపోతే మీరు ప్రయాణంలో ఉంటే, మీకు ఉపవాసాలు మాఫీ అని చెప్పడం లేదు. మీరు మీ ప్రయాణం తర్వాత, లేకపోతే మీరు ఆరోగ్యవంతులు అయిన తర్వాత మీరు వేరే దినాలలో ఈ ఉపవాసాన్ని మీరు పూర్తి చేయండి అంటున్నాడు తప్పించి మీకు మాఫీ ఉంది అని చెప్పడం లేదు. కాబట్టి వ్యాధిగ్రస్తులకే మాఫీ లేదు. మనలో చాలామంది చూస్తుంటాం, మనము చాలా బాగా ఉంటారు, మరి ఆరోగ్యంగా కూడా ఉంటారు, కానీ ఉపవాసాన్ని పాటించడానికి అంత మాత్రం కూడా ప్రయత్నం చేయరు. మరి అటువంటి వారికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు దైవం, జాగ్రత్త సుమా. ఎవరైతే ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే కావాలని మరి ఉపవాసాన్ని పాటించరో, అన్ని ఆరోగ్యంగా ఉండి కూడా ఎవరైతే ఉపవాసాన్ని పాటించరో, దైవం వారికి భయంకరమైనటువంటి శిక్షను విధిస్తాడు అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి సోదరులారా, దైవం ఇక్కడ ఒక వెలుసుబాటును ఇస్తున్నాడు. మీరు వ్యాధిగ్రస్తులైతే, లేకపోతే ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో మీరు ఉపవాసాన్ని పూర్తి చేయండి. ఒకవేళ మీకు శక్తి లేదని, మరి నిజంగా అతను చాలా బలహీనంగా ఉన్నాడు, ఎంతటికి కూడా ఆరోగ్యాన్ని అతను పొందలేకపోతున్నాడు, అటువంటి సందర్భంలో దైవం చెప్తున్నాడు, మీరు ఒక పరిహారాన్ని చెల్లించండి. పరిహారం ఏం చెల్లించమంటున్నాడు సోదరులారా? నాకు మంచి మస్జిద్ కట్టించండి, లేకపోతే గుడి గోపురాలు కట్టించండి, నాకు ఇన్ని ఆభరణాలు పెట్టండి అని దైవం అడగడం లేదు సోదరులారా. చూడండి, ఇస్లాం ధర్మము
మనిషి స్వభావ సిద్ధమైనటువంటి ధర్మము. మరి మన పెద్దలు మనకు చెప్పారు, ఎవరైతే మానవుల సేవ చేస్తాడో వారు దైవం యొక్క సేవ చేసినట్లేనండి. మరి ఆ యొక్క మాటను దైవం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఉపవాసాన్ని మీరు పాటించలేకపోతే, మీకు ఆ శక్తి లేకపోతే మీరు పరిహారాన్ని చెల్లించండి. పరిహారం ఏమిటంటే ఒక నిరుపేదకు మీరు భోజనాన్ని పెట్టండి అంటున్నాడు. చూడండి సోదరులారా, ఒక నిరుపేదకు మనం ఏం చేస్తాం? మనము రకరకాలైనటువంటి మార్గాల ద్వారా డబ్బులు ఖర్చు పెడుతుంటాము. మరి హుండీలో మనం డబ్బులు పోస్తుంటాము, లేకపోతే బంగారు ఆభరణాలను తయారు చేస్తుంటాము. కానీ మన ఇరుగువాడు, మన పొరుగువాడు ఆకలితో పస్తులతో ఉన్నట్లయితే మనం వాటిని ఎంత మాత్రం కూడా పట్టించుకోము. కానీ మనము హుండీల్లో మాత్రము డబ్బులు పోస్తుంటాము. చూడండి మన పరిస్థితి. దైవం ఇక్కడ చెప్తున్నాడు, నీవు పరిహారంగా ఒక నిరుపేదకు నీవు భోజనం పెట్టు అంటున్నాడు. ఎన్ని ఉపవాసాలు నువ్వు మానివేసినట్లయితే అన్ని రోజుల పాటు ఒక నిరుపేదకు కడుపు నిండా 2 పూటల్లో కూడా నువ్వు భోజనాన్ని పెట్టాలి. ఇది నీ యొక్క తప్పుకి, అంటే ఉపవాసాన్ని మానివేసినందుకు పరిహారము అని దైవం ఇక్కడ నిర్దేశించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు, లేదండి నాకు ఇంకా శక్తి ఉన్నది, ఒక నిరుపేదకు కాదు 10 మంది నిరుపేదలకు నేను భోజనాన్ని పెట్టే శక్తి ఉన్నది అని అంటే దైవం చెప్తున్నాడు, నీ ఇష్టం, ఎంతైనా నువ్వు చెయ్యి. మీరు ఎంత ఎక్కువగా పుణ్యాన్ని చేసినట్లయితే అది మీకు మేలు అంటున్నాడు. కాబట్టి దైవం ఒకటే చెప్పాడు కదా, నేను 10 చేస్తే తప్పు అవుతుందేమో అని ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. మినిమము మరి తక్కువలో తక్కువ మీరు ఒక నిరుపేదకు మీరు భోజనం పెట్టండి. లేదు మీరు 2కి పెడతానంటే ఇంకా మంచిది, 3కి పెడతానంటే ఇంకా మంచిది. అయితే సోదరుడు ఇంకా చెప్తున్నాడు, మీరు ఈ విషయాన్ని గ్రహిస్తే ఉపవాసం ఉండడమే మీకు ఉత్తమము అంటున్నాడు. ఎందుకంటే సహజంగా మనిషి ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడో, ఒకసారి 2 సార్లు ఖర్చు పెట్టి తర్వాత 3వసారి అతను మరి డబ్బు మీద ఆశ అతనికి పెరుగుతుంది. అరే అనవసరం ఖర్చు పెడుతున్నానని అనిపిస్తుంది. అందుకనే దైవం చెప్తున్నాడు, ఈ విషయాలు మీ మనసులో రాకుండా ఉండడానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటంటే మీరు ఉపవాసాన్ని పాటించండి, అది మీకే మేలు అంటున్నాడు. అయితే మరి నిజంగా వాళ్ళకి వ్యాధిగ్రస్తులైతే మరి ఉపవాసాన్ని పాటించే శక్తి లేకపోతే మరి వారు పరిహారంగా మరి నిరుపేదకు భోజనాన్ని పెట్టవలసి ఉంటుంది. అయితే సోదరులారా, దాని తర్వాత మరొక అంశాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, షహరు రమజానుల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. రంజాను మాసానికి ఎందుకండి అంత ప్రాముఖ్యత వచ్చింది, అంత ప్రాధాన్యత ఉన్నది? ఏ విధంగా అయితే మనకు ఫిబ్రవరి ఇంగ్లీష్లో నెలలు ఉన్నాయో, చైత్రము, వైశాఖము, కార్తీకము అని మనకు తెలుగులో నెలలు ఉన్నాయో, అరబీలో కూడా 9 నెలలు ఉన్నాయి. అందులో అరబీలో కూడా 12 నెలలు ఉన్నాయి. అందులో 9వ నెల పేరే రంజాన్. అయితే మిగతా నెలలకు లేనటువంటి ఈ ప్రాముఖ్యత ఈ నెలకి ఎందుకు వచ్చింది? దానికి దైవం ఇక్కడ కారణం చెప్తున్నాడు. రంజాన్ ఎలాంటి మాసం అంటే అందులో దివ్య ఖురాన్ అవతరించింది. మానవుల అందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి విశ్వప్రభు ఆ దైవము మానవాళి కోసం అవతరింపజేసినటువంటి అంతిమ గ్రంథం ఖురాన్ ఈ నెలలోనే అవతరించింది. కాబట్టి ఆ రంజాన్ మాసానికి అంత ప్రాశస్త్యత, అంత ప్రాముఖ్యత అని దైవం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, రంజాన్ మాసానికి ప్రాముఖ్యత ఖురాన్ కారణంగా వచ్చింది. ఈ ఖురాన్ ఎలాంటిది? ఇది సర్వమానవాళికి ఈ గ్రంథము మార్గదర్శకత్వము. ఇందులో రుజుమార్గాన్ని చూపే, సత్యాసత్యాలను వేరు చేసే ఉత్తమమైనటువంటి మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయి అని దైవం సెలవిస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి రేపు రంజాను మాసము ప్రారంభమనగా ఈ రోజున తన శిష్యులందరినీ కూడా సమావేశపరిచి ఒక మాట చెప్తున్నారు. ఓ శిష్యులారా, చాలా శుభప్రదమైనటువంటి మాసము రేపటి నుండి మొదలవుతుంది. ఇందులో దేవుని కారుణ్యము వాన మాదిరిగా మీ మీద కురుస్తుంది. మరి ఇందులో దైవము ఉపవాసాలను విధిగా చేశాడు. ఏమండి, నాకు ఇష్టం లేదండి ఉపవాసము, కడుపు మార్చుకోవడం నాకు ఇష్టం లేదండి, 1 గంట పాటు తినకపోతే కళ్ళు తిరిగిపోతాయండి, ఈ విధమైనటువంటి వంకలు పెట్టి మానివేయడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేకుండా దైవము విధిగా చేశాడు. మీకు సాఫల్యం కావాలి, స్వర్గం కావాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ పని చేయవలసి ఉంటుంది. కాబట్టి దైవం చెప్తున్నాడు, మీకు దైవము ఈ నెలలో ఉపవాసాలను విధిగా చేయడం జరిగింది. మరి ఈ నెలలో ఒక రేయి రాబోతున్నది,
దీనినే లైలతుల్ ఖదర్ అని చెప్పడం జరిగింది. దీని యొక్క అర్థం ఏమిటంటే చాలా మహిమాన్వితమైనటువంటి రేయి అని. మరి ఈ రేయిలోనే దైవము తన అంతిమ గ్రంథమైనటువంటి ఖురాన్ యొక్క అవతరణను ప్రారంభించడం జరిగింది. ప్రవక్త వారు చెప్పారు, ఈ నెలలో ఒక రేయి రాబోతున్నది, ఆ రేయి 1000 నెలల కంటే కూడా గొప్పదైనటువంటి రాత్రి అది. ఒకవేళ ఎవరైనా ఆ రాత్రి ఆరాధన చేసినట్లయితే వారు 1000 నెలల కంటే కూడా ఎక్కువగా ఆరాధన చేసినంత పుణ్యాన్ని సంపాదించుకుంటారు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఇన్షాల్లా దైవం కలిస్తే మనము ఈ ఉపవాసాన్ని గురించి మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. మరి ఈ రోజున మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే దైవము ఈ ఉపవాసాన్ని విధిగా చేయడం జరిగింది. తప్పనిసరిగా అందరూ కూడా ఆచరించవలసినదిగా దైవం ఆజ్ఞాపించడం జరిగింది. ఇది కేవలము అవునండి వీరు ముస్లింలకు చెప్తున్నారు, మాకు సంబంధం లేదు అని అనుకోవడానికి అంత మాత్రం కూడా లేదు సోదరులారా. దైవం అందరికీ కూడా ఒక్కడే. దైవ గ్రంథం అందరికీ సంబంధించినటువంటి గ్రంథము. మరి ప్రవక్త వారు అందరికీ సంబంధించినటువంటి ప్రవక్త. కాబట్టి దైవము ఒక విషయాన్ని చెప్తున్నాడంటే అది ఒక మతం వరకు, ఒక ధర్మం వరకు పరిమితమై ఉండదు. సర్వ మానవాళికి అది సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దైవము మానవాళిని ఉద్దేశించి చెప్తున్నాడు, మీరు మీ జీవితంలో ఈ రంజాను మాసాన్ని పొందారు అంటే మరి తప్పనిసరిగా మీరు ఉపవాసాన్ని పాటించాలి అన్న ఆజ్ఞను దైవం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఉపవాసం కొత్త ఆరాధన కాదు, పూర్వపు ప్రజలందరూ కూడా పాటించే ఆరాధన ఇది. మరి అలా కాకుండా ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉండి ప్రయాణంలో ఉన్నట్లయితే వారు మరొక రోజు ఆ ఉపవాసాలను వారు పూర్తి చేయవలసి ఉంటుంది తప్పించి మానివేయడానికి ఎంత మాత్రం కూడా ఇక్కడ అవకాశం లేదు. ఒకవేళ నిజంగా వారు మరి ఉపవాసాన్ని పాటించలేకపోతే వారు ఒకరోజు వారు పాటించకపోతే దానికి సమానంగా ఒక నిరుపేదకు వారు భోజనం పెట్టవలసి ఉంటుంది. మరి ఇంకొక అంశం మనం తెలుసుకున్న అంశం ఏమిటంటే రంజాన్ మాసానికి అంత ప్రాముఖ్యత ఖురాన్ కారణంగా వచ్చింది. ఖురాన్ అవతరించిన కారణంగా రంజాన్ మాసానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఇన్షాల్లా దైవం కలిస్తే మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాము. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, దైవము ఏ ఆజ్ఞలు అయితే మనకు అంతిమ గ్రంథం ఖురాన్ రూపంలో మనకు ప్రసాదించాడో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, మన యొక్క జీవితాలను మనం మార్చుకోవాలని, దైవానికి మరి కృతజ్ఞతలు తెలిపే విధంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలని నేను దైవాన్ని దానికి తగ్గ జ్ఞానాన్ని దైవం మనందరికీ కూడా ప్రసాదించాలని, అల్లాహ్ మన అందరినీ కరుణించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.